ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటను దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు అనంటే అతనిలో సుస్పష్టంగా కనపడేదేంటి? గర్వము, అహంకారం కదా! నిజంగా మన జీవితంలో కూడా గర్వము, అహంకారము కనపడుతూ ఉన్నాయి అనంటే ఖచ్చితంగా మనము దాని నుండి మన యొక్క జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉండాలి. లేకపోతే మనము నాశనానికి చేరువలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. అదేంటంటే దేవుడు మనల్ని దీవించిన తర్వాత మన దీవెన మన నాశనానికి కారణం కాకూడదు. దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత మన స్వస్థత, మన ఆరోగ్యం మన నాశనానికి కారణం కాకూడదు కదా! నిజంగా నేను నా జీవితంలో ఒకప్పుడు ఎంతో భయంకరమైన అనారోగ్యంలో ఉన్నాను. మరి ఎంతో భయంకరంగా తాగుతూ ఉండేవాడిని. అయితే అలా తాగుతూ మరి మరణ పడకలోనికి వచ్చేసి మంచంలో పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ప్రభువును, ప్రభువా నీవు నిజంగా దేవుడవైతే నన్ను క్షమించి నన్ను కాపాడు నాయనా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు ప్రభువు నన్ను ఆరోగ్యవంతునిగా చేస్తూ వచ్చాడు. ఆరోగ్యవంతునిగా చేసిన తర్వాత దేవుడు నాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కొన్ని దినాలు దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను. అయితే నేను బలంగా తయారైన తర్వాత నేనెప్పుడైతే బలంగా తయారైనా అప్పుడు ఇంకా నాకు మరలా గర్వం వచ్చేసింది. ఇక మరలా నన్ను ఎవరేం చేయగలరు, నేను ఇంత బలంగా ఉన్నానని చెప్పి నేను ఒకప్పుడు తాగి అంత ఘోరంగా మరణ పడక చేరిన మరలా నేను బలంగా తయారయ్యేసరికి మరలా నేను తాగడం మొదలు పెడుతూ వచ్చాను. నేను నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకొని ఇదిగో ఇలాగా మంచంలో మరి పడి ఎంతో ఘోరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం మన నాశనానికి కారణం కాకూడదు. దేవుడు మనల్ని దీవించిన తర్వాత మన దీవెనల్ని మన నాశనానికి కారణంగా చేసుకోకూడదు. దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత, దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మన ఆరోగ్యాన్ని మన నాశనానికి కారణంగా చేసుకోకూడదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినట్లయితే మనం దేనిని బట్టి గర్వించాలి అని చెప్పి ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ధనాన్ని చూసి, మనం ఆరోగ్యాన్ని చూసి, లేదంటే మన పలుకుబడిని చూసి మనం గర్విస్తూ ఉంటాం కదా. కానీ భక్తుడైన ఇర్మియా ఏం మాట్లాడుతూ ఉన్నాడో, మనం దేనిని బట్టి గర్వించాలని మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీని బట్టి మనము అతిశయించాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోవాను పరిశీలనగా, దేవుని పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి అతిశయిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. కానీ మనము దేన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాము? మన జ్ఞానాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి, మన అందాన్ని బట్టి, మన అధికారాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన బలాన్ని బట్టి మనము అతిశయిస్తూ ఉంటాం. కానీ దేవుడు దేన్ని బట్టి అతిశయించమంటూ ఉన్నాడు? దేన్ని బట్టి దేవుడు అతిశయించమంటూ ఉన్నాడు అనంటే, దేవునిని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి, దేవుని సన్నిధిలో మనము ఆయనను సంపూర్ణంగా ఎరిగి అప్పుడు దానిని బట్టి అతిశయిస్తే దానిని బట్టి దేవుడు సంతోషిస్తాను అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కానీ నా జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం?
మనకున్న డబ్బును బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న అందాన్ని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి మనము గర్విస్తూ ఉన్నాం. అందుకే మన జీవితంలో మనము నాశనానికి, పడిపోవటానికి కారణము మనమే. మన జీవితాన్ని నాశనానికి, పడిపోవటానికి కారణంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, నిజంగా మన యొక్క జీవితంలో దేనిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి గర్వించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది అనంటే, స్పష్టంగా దేవునిని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే మనం గర్వించాలి, అతిశయించాలి. కానీ మనమేం చేస్తాం? మనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాం. మనకున్న అందాన్ని బట్టి అతిశయిస్తాం. కొంతమంది స్త్రీలైతే వారి అందాన్ని బట్టి అతిశయిస్తారు. కొంతమంది పురుషులైతే వారి బలాన్ని బట్టి అతిశయిస్తారు. కొంతమంది పెద్దవారైతే వారికున్న ధనాన్ని బట్టి అతిశయిస్తారు. కొంతమంది గొప్పవారైతే వారికున్న అధికారాన్ని బట్టి అతిశయిస్తారు. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది స్పష్టంగా? దేవుణ్ణి, యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయిస్తే అట్టి విషయంలో నేను ఆనందిస్తాను అని అంటూ ఉన్నాడు. నిజంగా మన జీవితం ఏ స్థితిలో ఉంది? మనము దేనిని బట్టి గర్విస్తా ఉన్నాం? దేవుని తెలుసుకొనుటను బట్టి గర్విస్తా ఉన్నామా? లేకపోతే లోక సంబంధమైన వాటిని బట్టి గర్విస్తా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి వారిగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని గురించి పరిశీలనగా తెలుసుకొనుట విషయంలో దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. ఇదిగో ఈ సమయంలో నిజంగా నా తండ్రి, మేము దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నాము అనంటే, కేవలం మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న ధనాన్ని బట్టి, మాకున్న బలాన్ని బట్టి, అందాన్ని బట్టి, మాకున్న ఘనతను బట్టి కాకోకుండా కేవలం నీ యొక్క మరి వాక్యాన్ని, నిన్ను పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి మేము అతిశయించే వారగా మా యొక్క జీవితాలను మీరు తీర్చిదిద్దుతారమ్మని మీ దయగల, కృపగల హస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ ఉన్నాం నైనా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి నా తండ్రి, వారికిచ్చిన ధనాన్ని బట్టి, వారికిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, వారికిచ్చిన ఉద్యోగాన్ని బట్టి వారు గర్వించుకోకుండా కేవలం నిన్ను పరిశీలనగా తెలుసుకునే విషయంలో మాత్రమే గర్వించి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునేవారిగా వారిని సిద్ధపరుస్తురమ్మని దయగల, కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.